30 లక్షల మంది నిర్ణయంతో మేనిఫెస్ట్ నిర్ణయించారని వెల్లడించారు బీజేపీ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్. పేదలు, యువత, మహిళలు, రైతులే ముఖ్య ఉద్దేశంగా మేనిఫెస్ట్ ఉందని అన్నారు ఆయన. ఇప్పటికే 15,80,000 మంది రేషన్ తీసుకుంటున్నారని అన్నారు ధర్మపురి. మరో 10 ఏళ్ల పాటు ఫ్రీ రేషన్ అందిస్తామని అన్నారు. రేషన్లో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. యాప్ ద్వారా 4 లక్షల సజెషన్స్ వచ్చినాయి భారతీయుల దగ్గర నుంచి. వీడియోల రూపకంగా 10 లక్షల సజెషన్స్ వచ్చినాయి. దాదాపు 30 లక్షల భారతీయుల వాళ్ళ పార్టిసిపేషన్ తోటి ఈ సంకల్ప పత్రం వాళ్ళ సజెషన్స్ తీసుకొని తయారు చేయడం జరిగింది. రానున్న 5 సంవత్సరాలకు కూడా ఆ ప్రోగ్రాము కంటిన్యూ చేస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు వెల్లడించారు. మరొక 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్, మన దగ్గర ఉన్న 15,80,000 ప్రజలు ఫ్రీ రేషన్ స్కీమ్ లో లబ్ధిదారులు మన పార్లమెంట్లో. సో వాళ్ళందరికీ కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఫ్రీ రేషన్ కంటిన్యూ అవుతుంది. గర్భిణీలు ఎప్పుడైతే డెలివరీ అవుతుందో పిల్లలకి గుండెలో చిల్లు లేదా ప్రిమెచ్యూర్ డెలివరీస్ ఇటువంటివి చాలా కేసెస్ వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ తోటి మేజర్ కారణం. కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి ఫోర్టిఫైడ్ రైస్ని దాంట్లో మినరల్స్, న్యూట్రిషన్స్ కలిపి మనము అందించడం మొదలుపెట్టినాం భారతదేశంలో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, అది పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, అప్పర్ క్లాస్ అయినా, ఎవరైనా సరే, కోటీశ్వరులైనా సరే, ఎవరైనా సరే 70 సంవత్సరాలకి పైబడ్డ భారతీయులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. మనదంతా మోడీ కుటుంబం అన్నప్పుడు ఎవరికైతే సరిగ్గా చూసుకుంటలేరో అటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీ ఉన్నాడు. మన ప్రాంతంలో పండే, పెద్ద ఎత్తున పండే వరి, పసుపు, మక్క వంటి పంటలకి, అటువంటి రైతులకి ఇది చాలా ముఖ్యమైన అంశం. పెట్టుబడులు ఇక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి. మనం పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, మక్కతో సంబంధించిన ఎథనాల్ చేసుకోవటం కానీ, ఫ్యూయల్ చేసుకోవటం కానీ, షుగర్ కేన్ తోటి సంబంధించి ఎథనాల్ చేసుకోవటం కానీ. Article 44 of Constitution regards the Uniform Civil Code as one of the directive principles of state policy, recognizing it as a guiding principle for state policies. Without embracing a uniform civil code that safeguards the rights of all women, true gender equality cannot be attained.